కూడి ఉన్న సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయో సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము మనం పోయిన వారము ధ్యానించిన సందర్భంలో నుంచే ఇంకొన్ని విషయములను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక మాట ముందుగా మీతో సెలవు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ మాట ఏమిటి అని అంటే, సమయం మనతో అనుకూలంగా ఉండగానే దేవునికి బాగా దగ్గర అవుదాం ప్రియమైన వాళ్ళారా. ఇందాక సంఘ కాపరి గారు చెప్పినట్లు, ప్రార్థనలో డేవిడ్ రాజన్న గారు నడిపించినట్లు, పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మనం గెస్ చేసినట్టుగా అయితే ఉండటం లేదని తెలుస్తుంది. కనుక ఎలాంటి వాతావరణం ఎదుర్కోబోతున్నాం మనకు తెలియదు. తెలియని పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా మనకు తెలియదండి. ఎందుకంటే అన్నౌన్ కదా మనకు రాబోతున్నవి. ఒకవేళ దేవునిలో కనుక మనం బలంగా లేకపోతే చాలా విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాం ప్రియమైన వాళ్ళారా. మొట్టమొదటిగా దెబ్బతినేది ఏదైనా ఉంటుంది అని అంటే విశ్వాసం కోల్పోతామండి. అదే జరుగుతుంది ఫస్ట్. మీరు కూడా బైబిల్లో భక్తులతో కూడా నడుచుకుంటారండి. ఆర్డినరీ పీపుల్నే కాదు, భక్తుల్ని ముందు పెట్టుకొని చూడండి. శ్రమ ఎదురైన వెంటనే త్రోటుపడిన భాగాలే కనపడుతుంటాయండి. వారితో పోలిస్తే మనం ఎంతటి వారము, మనం నడిచింది ఎంత దేవునితో. అలాని భక్తి వాళ్ళకు సహాయం చేయలేదనంటే దేవుడు మళ్ళీ ఇంకొక చెప్పిన మాట, నీతిమంతుడు 7 మార్లు పడిన నిలబడతాడు అన్నట్టుగా నిలబడ్డారండి. మనం నిలబడగలమా? తెలియదు. నిలవలేమని ఊపకండి, నిలబడగలను ఊపకండి, రెండు చేయొద్దు మనం, అంతే కదా. ఐ కెన్ స్టాండ్ అనడానికి లేదు, మేబీ ఐ డోంట్ నో ఐ కెన్ స్టంబుల్ అని అనడానికి కూడా లేదు. ఇక్కడ దారి మనకు పూర్తిగా తెలియంది. కానీ దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ఏం చేద్దాము అని అంటే, అవకాశం అంతా ఉండగానే, సమయం అంతా ఉండగానే సాధ్యమైనంత మేరకు దేవునితో మనం అతికుండడానికి ప్రయత్నం చేద్దామండి. అదొక్క పిలుపు సంఘమైన మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, ఈ దినము సందర్భము మనం చూడబోతున్నటువంటి భాగం ఏమిటి అని అంటే, ఎందుకు ఆ యవనస్తుడైన అధికారి హృదయము కఠినపరచబడింది, ఏమైపోయింది అనేది కూడా తొంగి చూద్దాం. కొంత అవసరం ఉన్నది. ఈరోజు వర్తమానం మనకు ఉపయోగపడుతుందని చాలా నేను దేవుని ఎడల ఆలోచన కలిగి ఉన్నాను. ఇక్కడ నుంచి మనం ప్రారంభిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అందరూ చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ మాటని. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ లేఖనాన్ని చదువుతున్నాను. మనకు తెలుగులో 13, 15 కలిసి ఉన్నాయి. కలిపున్న భాగాన్ని నేను చదువుతున్నాను. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, ఇక్కడ నుంచి కేర్ఫుల్గా చూడండి. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఆ తర్వాత అంటున్నాడు, ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనము పాలివారమై ఉండగలము. అంతే. చదివేశాం కదా గబగబా, కానీ చాలా కీలకంగా కనపడుతున్న పదాలు ఉన్నాయండి అక్కడ. సింపుల్గా రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు కలిగి ఉన్న విశ్వాసము తుదమట్టుకు చేపట్టండి అన్నట్టుగా రాశాడు అక్కడ. ఏమన్నా చూడండి తెలుగులో, దృఢ విశ్వాసం అన్న పదం ఉంది కదా. ఏమండి, ఒక వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఒరే నువ్వు గట్టిగా పట్టుకో అని చెప్పాల్సిన అవసరం వస్తుందా? రాదండి. ఉదాహరణకి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒక వస్తువు పట్టుకొని రమ్మన్నామని, ఫోన్ అక్కడ తీసుకురారా, లేకపోతే సంథింగ్ ఇంకోటి తీసుకురా అన్నాం. వాళ్ళు పట్టుకున్న విధానంలోనే మనకు తెలిసిపోతుందండి. దాన్ని పడేస్తారా, జాగ్రత్తగా పట్టుకొస్తారా? వాడు జాగ్రత్తగా పట్టుకొస్తాడని తెలిసిన తర్వాత కూడా సీరియస్గా మన క్లాస్ వీసి కావనుకోండి, వాడికి కింది మీద చూస్తాడు మనల్ని. పట్టుకునే వస్తున్నాను కదా జాగ్రత్తగా. దేవుడు కూడా అండి ఊరికే విశ్వాసం అన్న పదం చెప్పేసి వదిలేలేదండి అక్కడ. చిన్న ప్రశ్న అడగనా మిమ్మల్ని, సంఘమైన దృఢమైన విశ్వాసం ఉందా మనకు? ఎందుకో తెలుసా, ఈ మాట ఎవరితో మాట్లాడుతుంది? ఆర్డినరీ లేకపోతే ఒక బేసిక్ ఫెయిత్తో ఉన్న వాళ్ళతో కాదని ఈ మాట మాట్లాడుతుంది. ఎవరైతే దృఢ విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతుంది. 2 ఛాలెంజ్లు ఉన్నాయండి మన దగ్గర. మొదటి ఛాలెంజ్ ఏమిటి అని అంటే, ఒకవేళ దృఢమైన విశ్వాసం లేదు అని అంటే, ఎందుకు నేను రోజులు స్వతంత్రించుకోలేకపోయానన్న ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏమిటంటే, దృఢ విశ్వాసం ఒకవేళ మనకుంటే మళ్ళీ దీని విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చూసారా, ఆ మాట అర్థమవుతుందా మీకు? మొదటి ఛాలెంజ్ మన ముందు ఏముంది అంటే, ఇన్ని రోజులు ప్రభుత్వం నడిచిన తర్వాత కూడా ఇంకా మీకు నాకు దృఢ విశ్వాసం ఏర్పడలేదు అని అంటే ఏమైపోతున్నాం? ఇది మొదటి ఛాలెంజ్. లేదు, దేవుని వాక్యంతో కట్టబడి చాలా బాగా బలపడ్డాము, ఇప్పుడు దృఢమైన విశ్వాసం ఉంది అని అంటే, దృఢంగా ఉన్నంతో మళ్ళీ చెప్తున్నాడు అని అంటే
అరే, విశ్వాసానికి ఎదురయ్యేటువంటి పరీక్షలు అంత పెద్దగా ఉంటాయా? అంత పెద్దగా ఉంటాయా? దృఢ విశ్వాసంలో ఉన్నవాడినే జాగ్రత్తగా ఉండమంటున్నాడు అని అంటే ఎలాంటి టెస్ట్ వస్తుంది అసలు మన లైఫ్లో? ఆలోచిస్తే భయం అవుతుంది కదా, భయం అవుతుంది కదా. వెంటనే అక్కడే ఆన్సర్ కూడా చెప్పాడండి. ఆన్సర్ ఏంటో తెలుసా? ఏ విశ్వాసానికైతే పరీక్ష ఇస్తుందో అదే నీ సొల్యూషన్ కూడా. మళ్ళీ ఏ విశ్వాసానికి నువ్వు పరీక్షను ఎదుర్కొంటావు, మళ్ళీ అదే నీకు సొల్యూషన్. ఏంటో తెలుసా? దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు కలిగి ఉన్న ఆ దృఢ విశ్వాసమును గట్టిగా చేపట్టుము. నువ్వు దేనికైతే ప్రాబ్లం ఎదుర్కొంటావో అదే మళ్ళీ నీకు సొల్యూషన్. దాన్ని వదలొద్దు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ చర్చ్గా కనపడుతుందండి ఫిలదెల్ఫియా సంఘం. ఆ చర్చ్తో కూడా చెప్తాడండి, నేను వచ్చేంత వరకు నీతో ఒక మాట చెప్తున్నాను, నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. నీకు ఎదురవుతుంది శ్రమ, నేను కాదని అనడం లేదు. నేను ఎంత గురి పెట్టుకున్నానో తెలుసా? నేను చూస్తున్నాను నిన్ను, ఆ శోధన గల్లీలో నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అది మాత్రమే కాదు, నిన్ను తీసుకొచ్చి ఎక్కడ పెడతానో తెలుసా? ఆలయంలో ప్రధాన స్తంభంగా పెడతాను. నిన్ను ఇలాంటి ప్లేస్లో పెట్టి చూపించాను నేను. నువ్వు నా కొరకు నిలబడి నువ్వు సహించి భరించిన నీ ఓర్పును నీ సహనమును నేను చూపెడతాను. నువ్వు వాక్యము నమ్మే కదా ఇది సాగింది, చదువుకోండి, అక్కడ ఉంటుంది. వాళ్ళతో కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు కలిగి ఉన్నదాన్ని గట్టి పట్టుకోండి. మీరు ఏది కలిగి ఉన్నారో దానికే పరీక్ష ఎదురవుతుంది. ఇక రెండో వైపు చెబుతూ, మరి ఆ పరీక్షలో ఏంటి ప్రభు హెల్ప్ అని అంటే, అయ్యో పరీక్షను దేనికైతే ఎదుర్కొన్నావో అదే నీ సొల్యూషన్ కూడా. ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, నిజం విరిమేనా? బైబిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. దేవుని వైపుని చదవడం మొదలు పెట్టాలి మనం, అంతే. సో ఈరోజు మనం చూడబోతున్న విషయం ఏమిటి అని అంటే, ఒక విధంగా ఆ వ్యక్తి నుంచి అయినా ఇక్కడ మాట్లాడించిన మాట నుంచి అయినా ఈరోజు మనం పిక్ చేసుకొని మెడిటేట్ చేయబోతున్న సందర్భం ఏమిటి అని అంటే, ఎందుకు హృదయము కఠినమైంది? వచ్చిన వ్యక్తి వెనక్కి వెళ్ళిపోవడానికి అతన్ని అభ్యంతరం పెట్టింది ఏంటి? లేకపోతే ఏదైతే వెతుక్కుంటూ వచ్చాడో అదే దొరికితే దాన్ని చూడలేకపోవడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అనుకుందాం, ఏదో కుట్టాలనుకున్నారండి మీరు ఇంట్లో. యూజువల్గా కొన్ని ప్లేస్లో పాయింటెడ్గా కొన్ని ప్లేస్లో పెడుతుంటాం సూది. ఓ రోజు ఏమైపోయింది, అక్కడి నుంచి ఇంకొక ప్లేస్లో పెట్టాం, మిస్ అయిపోయింది, అది అక్కడ లేదు చూస్తే. కానీ మీకు అత్యవసరం ఉందనుకోండి, వెతుకుతారు. ఏ సెల్ఫ్ దొరికితే ఆ సెల్ఫ్, ఫ్రిడ్జ్ మీద, టీవీ దగ్గర ఎక్కడ పడితే అక్కడ వెతుకుతారు. మీరు ఏది వెతుకుతున్నారో అది కళ్ళ ముందే ఉండి దాన్ని మీరు పిక్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మనల్ని చూసి మనమే నవ్వుకుంటాం, అరే ఏంది ఇంత, అరే చూడలేకపోవడం ఏంటి, దాన్ని పిక్ చేసుకోలేకపోవడం ఏంటి? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో ఆలోచనలో పడతామండి, అరే ఇది ఎట్లయింది? సూదికి అది ప్రియమైన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటుంది నిత్య జీవము. వెతుక్కుంటూ పోయినోడు మళ్ళీ వెనక్కి రావాల్సినంత అవసరం ఎందుకు ఏర్పడింది అతనికి? అతనికి రిపీట్ అయింది కానీ నాకు రిపీట్ కాదనుకోవడానికి లేదు ప్రియమైన వాళ్ళరా. అయ్యో, ఇక్కడ రాయబడిన మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మొదటి నుండి మనకున్న విశ్వాసము, దృఢ విశ్వాసము అంతము మట్టుకు మనము గట్టిగా చేపడిన ఎడలనే క్రీస్తులో పాలివారముగా ఉంటాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నిత్య జీవం మనం చూడాల్సినటువంటి ఆలోచన ఎలా ఉండాలి అంటే, క్రీస్తులో మనం ఉంటేనే నిత్య జీవం అండి. క్రీస్తుకు బయట ఉండి మనం అచీవ్ చేసేది అసలే కాదు. దాని అర్థం ఏంటి? నేను క్రీస్తులో లేకుండా అచీవ్ చేసేదంటే ఏంటి? మన సెల్ఫ్ ఎబిలిటీ అండి. సెల్ఫ్ ఎబిలిటీతో ప్రేయర్ చేయగలుగుతాం ప్రియమైన వారా, ప్రసంగం చెప్పగలుగుతాం, సంఘాన్ని నడిపించగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడండి. నడవదా చెప్పండి? మనం హ్యాండిల్ చేయటం లేదా డే టు డే లైఫ్లో మన విషయాలన్నింటినీ? ప్రీచర్ సెక్షన్లో నేను హ్యాండిల్ చేస్తున్నాను, సంఘ కాపరిగా సెక్షన్లో ఆయన హ్యాండిల్ చేస్తున్నారు, విశ్వాసులుగా మీ పారామీటర్లో మీరు హ్యాండిల్ చేస్తున్నారు. చేయటం లేదని అనటం లేదండి, అంత అసమర్థులుగా కూడా దేవుడు ఏం చేయలేదు మనల్ని. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అని అంటే, అవి రేపటి రోజున మిమ్ములను నన్ను తీసుకెళ్ళి నిత్య జీవనంలో కూర్చోబెట్టవు. ఎందుకో తెలుసా? ఆ చదివిన 15వ వాక్యము 16వ వాక్యం కన్క్లూజన్ అదే. ఇలా ఉంటేనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. అది మన 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 ఎయిము, మన గురి, అంతే. ఒకవేళ ఇలా నడుచుకోకుండా క్రీస్తులో పాలివారం కాకుండా ఎన్ని చేసినా ప్రియమైన వాళ్ళరా, ఎన్ని చేసినా నిశ్చయంగా చెప్పే మాట బైబిల్ని బట్టి, రేపు నిత్యత్వంలో ఎవరిని చూసుకోం. ఎందుకు ఇది మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, నేను ఒక ప్రాంతానికి వెళ్ళానండి. నేను చాలా విషయాలు నేను పరీక్ష చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. మొట్టమొదటిగా నేను వెళ్ళిన ప్రాంతంలో జరిగినటువంటి ప్రార్థన సహవాసం నాకు రేకెత్తించినటువంటి పెద్ద ప్రశ్న ఏమిటి అని అంటే,
అసలు ఇన్ని రోజులు నేను నడిచిన విశ్వాసము మళ్ళీ ఏమన్నా తెలియకుండానే అంటే మనుషుల మీద ఆధారపడి ఏమన్నా కట్టుకుంటున్నానా? ఎందుకంటే నేను అది చూశానండి, నేను చాలా ఫోర్స్ఫుల్గా చూశాను దాన్ని. నేను రెండవ ప్రశ్న ఏం తలెత్తింది అంటే, నాకు అప్పగించబడిన సంఘాన్ని ఎక్కడ కడుతున్నాను నేను అసలు? మళ్ళీ తెలియకుండానే నా మీదనో మీ మీదనో ఆధారపడి మీరు మీ విశ్వాసమును కట్టుకునేటట్టుగా మీరు నడిపింపబడుతున్నారా? దేవుడు చెప్పినట్టుగా కడుతున్నాను అసలు. నిజమండి, ఆల్మోస్ట్ నైట్ థింకింగ్ అంతా ఇదే ఉండే నాకు. చాలా దీర్ఘంగా ఆలోచించుకున్నాను ప్రియమైన, ఏం చేస్తుండొచ్చు నేను అసలు? ఎందుకంటే అడుగుతున్నాను, ఎవ్రీడే ప్రేయర్లో అడుగుతున్నాను, సరిగ్గా నడిపిస్తున్నాను దేవా, నాకు సహాయం చేయి, ఏది కొరతగా ఉందో అది బోధించేటట్టుగా. ఎంత వ్యక్తిగతంగా అడిగినానే, నేనేమి ఒక ఆకాశ స్వరమేమి ఇప్పటివరకు వినలేదు, రావట్లేదు అది అక్కడి నుంచి. మళ్ళీ నేను ఏమైనా చెక్ చేసుకోవాలంటే నా డే టు డే లైఫ్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి నేను పరీక్ష చేసుకోవాలంతే. ఇంకా నిన్న అలాంటి ఒక చిన్న పరీక్ష ఎదురైనప్పుడు మళ్ళీ చాలా మాటల దగ్గరికి వెళ్ళాను ప్రియమైన ఆర్లారా. అందులో మొదటి తలెత్తింది ఏంటి అని అంటే, ఫస్ట్ నా ఫెయిత్ ఎక్కడ కట్టాను నేను. బైబిల్లో కూడా అంటాడు, సంఘంలో చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, బోర్ కొట్టొద్దు మీకు, అది కొట్టినా మళ్ళీ చూపెడతాను. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక. వాతావరణం చల్లగానే ఉంది కనుక సమయం తీసుకుంటాను. బాగా వేడిగా ఉంటే ఈరోజు తొందరగానే ముగించేద్దాం అనుకున్నాను, కానీ నడుద్దామండి కొన్ని వాక్యాలతో. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్లీజ్ చూడండి, 4-5 వాక్యాలు. 4-5 వాక్యాలు. అయ్యో, ఇది చిన్న స్టేట్మెంట్ కాదండి, ఎంత ముఖ్యమైన వాక్యమో తెలుసా ఇది. ఎందుకంటే ఆ దృఢమైన విశ్వాసం ఇక్కడ నుంచే బిగిన్ అవ్వాలి. ఇదే రేపు మన దగ్గర నిలబడాలి, ఇదే రేపు మనల్ని నిలబెట్టేది కూడా. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ప్లీజ్ ఒకసారి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఏంటి ఆధారము మీ విశ్వాసానికి, నా విశ్వాసానికి? మన డే టు డే లైఫ్లో విశ్వాస సంబంధమైన ఒక పరీక్ష ఎదురైనా, లేకపోతే ఒక ఆనందం ఎదురైనా, ఒక ఇరుకు ఎదురైనా, ఒక అవాంతరం ఎదురైనా మన ఫోకస్ ఎటుపోతుంది వెంటనే? సరిగ్గా కన్వే చేయలేదనుకుంటాను, ఎట్లా పట్టుకురావాలో తెలియటం లేదు. ఇక్కడ తెలియకుండానే మనకు వ్యక్తుల మీదకి అభిప్రాయం గుంజుతుందా అంటే, సంబడి వాళ్ళెవరో నాకు హెల్ప్ చేస్తారు, లేకపోతే వాళ్ళెవరో నన్ను నడిపిస్తారు, వాళ్ళెవరో నాకు సలహా చెప్తారు. అవి నేను చెడ్డవని చెప్పడానికి నేను ధైర్యం చేయటం లేదు, కానీ నేను మీ మనసుకు తీసుకొస్తున్న పరీక్ష ఏమిటి అని అంటే, ఒక పరీక్ష మన విశ్వాసానికి ఎదురైనప్పుడు మనకు వెంటనే మన మనసుకు గుర్తొస్తున్నటువంటి సంగతులు ఏంటి? దేవుడే కనపడ్డాడా అండి? రైట్ పాత్లో ఉన్నారు, లేరని నేనేమన్నాను. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు కాకుండా ఇంకేది గుర్తొచ్చినా అండి ఎక్కడుంది? మన విశ్వాసము మనం తెలియకుండానే మనుషుల మీద ఆధారపడి కట్టుకుంటున్నాం. మనకి ఏమనిపిస్తుంది అంటే, అట్లా కూడా బిల్డ్ అవుతుందా అంటే, ఒక మాట చెప్పినా అంటే, అదే మ్యాసివ్గా బిల్డ్ అవుతుందండి నవేడేస్. నిజం తెలుసా, నేనైతే షాక్ అవుతున్నాను నేను. అరే, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంత పెద్ద ఆర్గనైజేషన్గా ఒకటి బిల్డ్ అవ్వాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు ఒక మనిషి చేయగలడా? చూడలేదా మీరు? ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్పండి. మన కళ్ళ ముందు కూడా ఉన్నాయి కదా సేవా అనుభవాలు. ఇప్పుడు మనం చూడవలసిన, నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు నేను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న ఈ విశ్వాసమునకు ఆధారం ఏంటి? ఓపెన్గా చెప్తాను ప్రియమైన ఆర్లరా, నా బోధని, నన్ను ఈవెన్ చెప్పాలి అని అంటే, ఈ భౌతికమైన సంఘాన్ని కూడా మీరు ఆధారం చేసుకొని ఉండొద్దు. ఎందుకంటే ఏ ఆధారం ఉండాలో కింద క్లియర్గా ఉందండి. చూస్తారా? చూడండి, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను ఆ మాటలు. ఆధారం చేసుకొనక ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, క్లియర్గా ఉంచండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగపరిచితిని. నా చదువు క్వాలిఫికేషన్ అంటే అని మీరు గట్టిగా అడిగితే డిగ్రీ అండి, అంతవరకే, డిస్కంటిన్యూడ్ తర్వాత. జస్ట్ ఇమాజిన్, ఏం ఇమాజిన్ అంటే, డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్నోడే ఇలా మాట్లాడుతుండే. ఒకసారి అనుకోండి, ఒక పిహెచ్డి, లేకపోతే ఒక ప్రొఫెసర్, లేకపోతే ఒక డాక్టరేట్ లెవెల్లో ఉన్నోడు వచ్చి చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? టీచింగ్ మైండ్ పగిలిపోద్ది. ఇంకా ఏ విధంగా చెప్పాలో కూడా నాకు పదం లేదు. వాళ్ళ ఇన్సైట్స్ కావచ్చు, వాళ్ళ ఆలోచన పరిధి, ఎందుకంటే విజ్ఞానం చాలా ఎక్కువ ఉన్న వ్యక్తులు కదా, వాళ్ళు థింక్ చేసేటువంటి వాళ్ళ లోతు చూస్తేనండి, వాళ్ళు కొన్ని సంగతులు ఎత్తి మాట్లాడితే మనకు అసలు ఊహ కూడా దొరకవు. అంతే కదా? అగ్రీ చేస్తారు కదా? అంతే కదండి? ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అంటే, అంత ఎబిలిటీ కలిగినాడు అండి పౌలు గారు ఆయన సమయానికి.
ఆ రోజులో ఉన్నటువంటి 2 యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ ఉందటండి ఆయనకి. చదువులో చిన్నోడేం కాదు ఆయన. ఆయన బుద్ధిని ఆయన తెలివిని వినియోగపరిచి చెప్పాలనుకుంటేనటండి చాలా లోతు చెప్పగలడట. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఆ జ్ఞానాన్ని వాడదలుచుకోలేదు. అది నాకు ఎప్పటికీ ఛాలెంజింగేనండి. దట్టు ఆఫ్టర్ కరోనా మోర్ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే ఒక విషయం తెలియగానండి మన ఇంకా మెదడుకు ఇక షార్పన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇటు ఆలోచించి అటు ఆలోచించి దాన్ని స్ట్రెచ్ చేసి దీన్ని స్ట్రెచ్ చేసి దీన్ని ఎట్లా బ్యూటిఫై చేయాలి, ఈ శర్మని ఇంకెంత మంచి ఆడవులుగా చేయాలి ఉండవు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు మీరు కూడా షేర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతుంటారు కదా. ఏముంటుంది చెప్పండి ఎక్స్పెక్టేషన్? ఏదో ఒకటి చేయాలి, దీంట్లో ఏదో ఒకటి చేయాలి. ఆహా, అదే నేను చెప్తుంది. మనము తెలిసో తెలియకో తెలిసే చాలా మన స్వశక్తిని స్వబలమును స్వబుద్ధిని స్వజ్ఞానమును వాడి వాక్యం నడుపుతున్నాం. కానీ ఈ భక్తుడు అంటున్న మాట ఎంత లోతుగా ఉంది అని అంటే, నేను ఒక గురి పెట్టుకున్నాను. ఆ గురిలో ఏముందో తెలుసా? విశ్వాసము. ఎట్టి పరిస్థితులు కూడా మనుషుల జ్ఞానం మీద కట్టొద్దని నేను సాగుతున్నాను. సంఘంలో ఉన్న యవనస్తుల మొదలుకొని పెద్దవారి వారికి అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు ఏమిటి అని అంటే, చెక్ చేసుకుంటున్నారా మీ విశ్వాసాన్ని? ఎవ్రీడే పరీక్షించుకుంటున్నారా? మీ నోటి సాక్ష్యం నా నోటి సాక్ష్యము తేలిపోద్దండి. ఎవరు చూడొచ్చారు చెప్పండి? నేను ఇప్పుడే కనపడతాను అంతే కదా. మళ్ళీ రేపు కనపడను, మళ్ళీ సండే కనపడతాను అంతే. ఎప్పుడు 8 to 10, 8 to 12 అంతే. నా విశ్వాసంతో నేను చేసేటువంటి పనులు, నా విశ్వాసంతో నేను జరిగించేటువంటి కార్యములు, నిర్ణయాలు, అభిరుచులు, ఆలోచనలు, తగ్గింపులు, హెచ్చింపులు అన్నీ మీరు చూడాలి అంటే మీరు నాతో నడవాలి. సింపుల్గా చెప్పిన, నాతో నడిచి నా ఫ్యామిలీ మెంబర్ ఉన్నా కూడా మీరు తెలవండి. ఎంత తెలుస్తాయి చెప్పండి నా ఫ్యామిలీ మెంబర్కి? నాకున్న 24 గంటల్లో నేను వాళ్ళ ముందు కనపడేటువంటి టైం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది తెలుసా? మహా అంటే లెస్ దెన్ 4 hours అండి. నిజం తెలుసా? మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. మీరు ఇంటిలో ఉన్నటువంటి మీ వ్యక్తులతో ముఖాముఖిగా మీరు గడుపుతున్నటువంటి సమయమును క్యాలిక్యులేషన్ ముందు పెట్టుకొని చూడండి. లెస్ దెన్ 4 hours. నిజమండి. ఏకాంతం అయిపోయింది ఇప్పుడు. అందులో నేను ఏం నడుచుకుంటున్నాను, ఎలా నడుచుకుంటున్నాను నాకు తప్ప ఇంకా మీకు ఎవ్వరికి తెలియదు, నా కుటుంబానికి అంతకన్నా తెలియదు. నిజం ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మన ఎందు విశ్వాసం క్రియ చేయుతుందో లేదో మన వ్యక్తిగతంగా మనకు మాత్రమే తెలుసండి. అందుకోసం బైబిల్ కూడా చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పలానా ఎక్స్ దగ్గరికి వెళ్ళి అడగనని ఉందా బైబిల్లో? ఏమని ఉంది చెప్పండి? కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. బేసిక్ రిఫరెన్సెస్ నేను కాదనటం లేదు, కానీ మనల్ని ఆ వాక్యాల దగ్గరికి తెచ్చుకొని చూసుకుందాం. కొరింథీయులకు రాస్తున్న ఇదే పత్రిక కదా, పక్కనే రాస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ లెటర్ వెళ్ళినప్పుడు చాలా డిస్కషన్ వెళ్ళిందనమాట. ఇదేంటి ఇంత మనం చక్కగా విశ్వాసంలో ఉంటే, ఇంత చక్కగా బలపడితే, మన సంఘంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే ఈయన సీరియస్గా ఏంటి లెటర్ పంపించినప్పుడు మన విశ్వాసాన్ని ఇంత సింపుల్గా తేలగొట్టేశాడు అనగానే రెండో పత్రికలో రాసి పంపిస్తున్నాడు. 13వ అధ్యాయం 5వ వాక్యంలో చూడగలిగితే, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. శోధన అంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ టెంప్టేషన్ అని కాదు, కానీ ఇంకొక వైపు చెప్తాను, రీసెర్చ్ అనుకోండి, పోనీ అట్లా అనుకుందాం. ఎలా చేస్తారు చెప్పండి? పరిశోధన చేస్తున్నాడు అనుకోండి, ఎలా చేస్తాడు? కెమికల్ ల్యాబ్కి వెళ్ళి ర్యాండమ్గా ఏది కనపడుతుంది అలా కలిపేస్తాడు అనుకుంటున్నాడా? దానికి ఒక పారామీటర్ ఉంటుందండి, ఒక టైం ఉంటుంది, ఒక డ్యూరేషన్ ఉంటుంది. దీని తర్వాత ఇది ఒక రియాక్షను, ఓ సంథింగ్ ఎల్స్గా. నిజం చెప్పండి, మీరు నేను మన డే టు డే లైఫ్లో ఫెయిత్ని అట్లా చెక్ చేసుకుంటున్నామా? నిశ్చయంగా ఆ మాట ఎందుకంత స్థిరంగా మాట్లాడుతున్నా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట మనతో చెప్పింది ఏంటో తెలుసా? మనం మొదటి నుండి కలిగి ఉన్నటువంటి ఆ దృఢ విశ్వాసమును అంతము మట్టుకు స్థిరముగా చేపడితేనే క్రీస్తులో పాలివారమయ్యుందుము, అదర్వైజ్ లేదు. అంతే. ఇక ఇది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ప్రియమైన వాళ్ళరా. విశ్వాసము చాలా వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. ఇంకొంచెం మిమ్మల్ని బలపరచడానికి నాకు చాలా హెల్ప్ చేసినటువంటి రిఫరెన్స్ మళ్ళీ రిమైండ్ చేస్తానని మీకు. ఎక్కడ నాకు తెలుస్తుంది నేను స్టంబుల్ అవుతున్నాను ఫెయిత్ విషయంలో, లేకపోతే ఫర్మ్గా బలంగానే ఉన్నానని నాకు ఎక్కడ తెలుస్తుంది? పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు ఉపయోగపడేటువంటి విషయాన్ని చూపెడతాను. ఇది నాకు చాలా హెల్ప్ చేసిందండి. నిజం. స్టిల్ ఇప్పటికి కూడా నా హృదయంలో నేను పెట్టుకొని సాగుతున్నది ఆ వాక్యాన్నే. విశ్వాసం దగ్గర నా ఎందుకు క్రియ చేస్తుందా లేదా నేను చెక్ చేసుకోవడం, నేను పెట్టుకొని చూసుకుంటున్న వాక్యమే. యోహాను మొదటి పత్రికలో ఉంది ప్రియమైన. ఇది నాకు చాలా సహాయం చేసిందండి. బహుశా నాకు దొరికిన వెలుగు నేను మీ ముందు చెప్పలేకపోతుండొచ్చేమో. అది దేవుడు మీ హృదయాన్ని నన్ను తట్టినట్టుగా తట్టాలని నేను దేవుని కోరుతున్నాను.
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యంలో ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రధానంగా మనకు 2వ భాగం కావాలి. 4వ వాక్యంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఇంకొంచెం వివరణిస్తున్నాడు, సెమికోలను పెట్టాడంటే ఎక్స్టెండెడ్, దానికి వివరణ తీసుకెళ్తూ, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మీకు నాకు ఎక్కడ కనపడుతుందో తెలుసా? ఈ వినుట వలన, దేవుని వెంబడించడం వలన మనం పొందుకున్నటువంటి విశ్వాసం విజిబిలిటీ ఎక్కడుంది, అసలు నా ఎందుకు క్రియేట్ చేస్తుందని దానికి ప్రూఫ్ ఏమి ఇస్తున్నాడంటే, నీ జీవితంలో ఉన్నటువంటి లోకాన్ని నువ్వు జయించుకుంటూ వెళ్తుంటావు. అందరిలో ఒక పారామీటర్లు ఏముండదండి లోకము. నేను నా పరిధిలో టై అయి ఉన్నాను, నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఇంకొక పరిధిలో టై అయి ఉన్నారు. స్త్రీ ఒక లెవెల్లో టై అయి ఉందండి, పురుషుడు ఇంకొక లెవెల్లో టై అయి ఉన్నాడు. వివాహమైన వాళ్ళు ఒక లెవెల్లో టై అయి ఉన్నారు లోకానికి, వివాహం కాకుండా సింగిల్గా ఉన్నవారు ఇంకొక లెవెల్లో టై అయి ఉన్నారు. పిల్లలతో నలుగుతున్నవారు ఒకలా టై అయి ఉన్నారు, పిల్లలు లేకుండా బాధపడుతున్నవారు ఇంకోలా టై అయి ఉన్నారు. నిజము, భర్త అనుకూలమైన భర్త దొరికితే ఇంకోలా టై అయిన భార్య ఉందండి. బాగా బాధ పెట్టేటువంటి భర్త దొరికితే ఇంకోలా లోకంతో కోపైనటువంటి పానవాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిధిలో ఉన్నారు. కానీ అందరికీ ఉపయోగపడేటువంటి పరీక్ష ఏమిటి అంటే, విశ్వాసం కలిగిన వాడు లోకమును జయించటంలో చూసుకుంటాడట తన విశ్వాసమును. మనం జయించడం లేదు అనంటే నేను ఆరోపణ చేయను, కానీ ప్రియమైన వాళ్ళరా హెల్ప్ చేస్తానండి మీకు. హెల్ప్ ఏంటో తెలుసా? ఒకరున్నారట అండి విశ్వాసానికి యజమాని అయిన, ఆథర్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు, కర్త. విశ్వాసమునకు ఒక కర్త ఉన్నాడు, యజమాని ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, నన్ను అడుగు వచ్చి నేను నీకు ఇస్తాను. నిజం ప్రియమైన వాళ్ళరా, ప్రభువు కూడా అన్నమాట ఏమిటి అని అంటే, ఎవడైనా నువ్వు దప్పిక కొనిన ఎడల వాడు నా యొద్దకు వచ్చి నన్ను అడగవలను అంటాడండి. అడగవలను. పిల్లలు బాగా కనపడుతుందండి. సరే, మా అక్క మా దగ్గర అన్నప్పుడు నేను మీ పెద్ద నోటీస్ చేయం, కానీ వచ్చినప్పుడల్లా నోటీస్ చేసేది ఏంటంటే, ఊగా చెప్తుండాలి పిల్లలకు, నీళ్ళు తాగురా అని. నాకు అదే రిమైండ్ అవుతూ ఉంటుంది. నాకు ఎవరు చెప్పటం లేదు కదా. ఎందుకు చెప్పటం లేదు తెలుసా? నేను ఒకటి సెన్స్ నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? నాకు దాహం అయినప్పుడు నేను నీళ్ళు తాగాలని నేను నేర్చుకున్నాను, అంతే కదా. వానికి అది తెలియని ప్రాయము. కాబట్టి తెలిసిన వాళ్ళు ఏంటి అంటే ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు టైం చూసుకుంటారు, 3-4 గంటలు అవుతుంది, పిల్లలు వాటర్ తాగలేదంటే వేడి చేస్తుంది, వాళ్ళే గుర్తు చేస్తారు, తీసుకొచ్చి తాపిస్తారు. ప్రభులో కొంత నడుస్తున్నామంటే తెలిసే ప్రయాణానికి వస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. మనం తెలిసే ప్రయాణానికి వస్తున్నాం. అడగాలి దేవుణ్ణి. ఇవన్నీ గెలవడానికి కొరతగా ఉంది ప్రభు నా దగ్గర, విశ్వాసము కొరతగా ఉంది. అదొక సహాయమే చేయగలను. ఎందుకంటే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఆ యవనస్తుడైన ధనవంతుడుగా ఉన్నటువంటి అధికారి ప్రియమైన వాళ్ళారా, ప్రభు దొరకగానే వెనక్కు తిరిగి వెళ్ళిపోవడానికి రీజన్ నాకు ఏమర్థమైందంటే, నేను మళ్ళీ మెడిటేట్ చేసుకున్నప్పుడు కన్క్లూజన్, ఎందుకో అగ్రి చేయలేనటువంటి ఒక హార్డ్ అండ్ హార్ట్ అయిపోయిందండి అతనిది. అంగీకరించలేని ఒక కఠిన హృదయంగా మారిపోయింది ప్రియమైన వాళ్ళారా అతనికి ప్రభు చెప్పిన సలహా. అలా ఎందుకు జరిగింది? అంగీకరించవలసినటువంటి హృదయము అంగీకరించకుండా కఠినంగా ఎందుకు మారిపోయింది? దాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే కొన్ని దొరికాయని వాళ్ళు అవి చెప్పి ముగించేస్తాను. బట్ మొదటగా మీకు ఇచ్చినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనతో డేస్ ఇప్పుడు బాగున్నాయండి, ఫర్దర్గా ఎట్లా ఉంటాయి నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుందామండి టైంని, దేవునితో స్పెండ్ చేద్దాం. అదొక్కటి నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయనతో రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళాలో అంత ఎక్స్టెండ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం ప్రియమైన వాళ్ళ. రిజర్వ్ చేసుకుందాం టైంని. జస్ట్ ఇమాజిన్ అండి, ఇక్కడ చాలా ఆలోచనలు ఉండొచ్చు మనకు కెరీర్ పరంగా. బతుకుంటామని అనిపించింది కనుక ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి మైండ్లో. ఒకసారి ఆలోచిద్దాం. ఉండవని తెలిస్తే అన్నీ పోతాయి కదా. ఉండవని అనుకుందాం ప్రియమైన వాళ్ళ. మనము దీర్ఘకాలం ఉండవని అనుకుందాం, మంచిది కదా. పోనీ నేను దీర్ఘకాలం ఉండాలని కోరుకుని ఉండాలనుకుంటున్న లోకం ఏమైనా గొప్పగా ఉందా చెప్పండి? ఏది నచ్చి ఇక్కడ ఉందని చెప్పండి. ఓ మరీ నిరాశవాదిగా మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, కానీ ఒకసారి ఆలోచిద్దాం. ఇటు కూడా ఇక్కడ నచ్చి ఉండడానికి ఇక్కడ మంచిగా ఉన్నది ఏది? సరే, ఇప్పుడు మన హెల్త్ కాన్షియస్ని బట్టి, మన కేర్ని బట్టి, మన ఏజ్కున్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి ఇప్పుడు మంచిగా ఉన్నాయండి మన పరిస్థితులు.
తినగానే మంచిగా అరుగుతుంది, అరిగింది బలాన్ని ఇస్తుంది, శరీరానికి ఆకారాన్ని, సౌష్ఠవాన్ని, పుష్టిని, తెలుగు పదాలు ఇవన్నీ ఇస్తున్నాయి కనుక అరే బాగుంది, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆశలకు, హంగులకు, కోరికలకు రూపాలు ఇవ్వచ్చేటట్టుగా ఉంది అని అనుకుంటాను. నేను కూడా అగ్రీ చేస్తాను. బట్ నా వయసు నేను అసలు కంట్రోల్ చేయనండి. ముందు పోతుంది ఇది 5-10 అవుద్ది, 10-15 అవుద్ది, 15-20 అవుద్ది, 20-30 అవుతుంది, 30-40 అవుతుంది, 40-50 అవుతుంది. ఇక నెమ్మదిగా బలహీనత మొదలవుతుంది. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు రియలైజ్ అయ్యేది ఏంటో తెలుసా? పోదాం, ఇంక అయిపోయింది, ఏం చేయలేమండి. అప్పుడు రియలైజ్ అయితే ప్రభువును బొత్తిగా నేర్చుకోలేం. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ప్రభువు మాట్లాడినా అండి, నిజం చెప్తున్నాను మీతో, ప్రభువు మాట్లాడినా మన హృదయం రెస్పాండ్ అయ్యేంత సాఫ్ట్గా ఉండదండి. అప్పుడు కఠినం అయిపోద్దంటే మీరు హార్డ్ కోర్ క్రిమినల్ అవుతారని నేను చెప్పను. మీ మెంటల్ ఫిజికల్ స్టేట్ అట్లా అయిపోద్దండి అంతే. మీదే నాది కూడా, నాది కూడా. ఏదైనా ఇప్పుడే అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అన్నాడు, నేడు అని ఈ దినం ఉన్నాయి, సరి చేసుకుందాం. ఆ మాట అక్కడేదే ఉంది అందే. రైట్, ఇప్పుడు ఆ ధనవంతుని దగ్గర పట్టుకపోవాలి మిమ్మల్ని. ఎందుకంటే అతను ఇంకొక వైపు నుంచి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తాడు. మేబీ అతనిలో ఉన్నటువంటి అది మనలో లేదు కనుక నేను సేఫ్ అయిపోయాను మీరు అనుకోవద్దు. జాగ్రత్తగా విన్నాడు చెప్పడానికి. అతన్ని ఒక స్థితికి నడిపించడానికి కారణమైనటువంటిది మనలో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతనిలో ఒక విషయం ఉంది, ఆ విషయమే మనలో ఉండకపోవచ్చు, మనలో వేరేది ఉండొచ్చు. కానీ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతనిలో ఉన్న ఆ విషయమైనా, నాలో ఉన్న ఇంకొక విషయమైనా, మీలో ఉన్న ఇంకొక విషయమైనా, ఇవన్నీ కలిసి ఒక్క దగ్గరిగా నడిపిస్తున్నాయండి. అది అందరికీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం గజిబిజిగా చెప్పి ఉండొచ్చు, మీకు అర్థమవుతుంది. అతనిలో ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఒక ప్రాబ్లం ఉంది, మీకు ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమ్స్ డిఫరెంట్ కనుక కంక్లూజన్ కూడా డిఫరెంట్ అయిద్దని అనుకోవద్దు. ఈ ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే, ఇవి నేరుగా తీసుకుపోయి అక్కడే ల్యాండ్ చేస్తాయండి మనల్ని. అది అందరికీ ఎదురయ్యే ప్రమాదం ఉంది కనుకనే ఆ వ్యక్తిని ఎత్తి మీతో మాట్లాడుతున్నానని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పోదాం, మళ్ళొక్కసారి మార్కు సువార్త 10లోనికి పోదాం. మనం ఎంతవరకు చూసామంటే, అతడు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అన్నంత వరకే పోయిన వారం చూసాం. ఇంటికి వెళ్ళగానే మా బావ కూడా అడిగాడు, ఎందుకంత అబ్రప్ట్గా కంప్లీట్ చేసావని. నాకు కూడా అనిపించిందండి, నిజమే, కంక్లూడ్ చేయలేదు అనిపించింది. మళ్ళీ నేను మెడిటేట్ చేసుకున్నప్పుడు కొంచెం అగ్రీ అయ్యాను ప్రియమైన వాళ్ళ. మళ్ళీ దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచన పెట్టుకుని వచ్చిన 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం. మనకి 22లో అతను వెళ్ళిపోయాడు. ఓకే, ప్రభు ఒకటి చెప్పాడు, నీలో ఇది కొదవగా ఉంది, వెళ్ళి దాన్ని అంతా అమ్మివేసి నన్ను వచ్చి వెంబడించు అనగానే వ్యసనపడుచు, నథింగ్ బట్ దుఃఖపరిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇప్పుడు శిష్యులతో తిరిగి మాట్లాడుతున్నవి వీళ్ళతోనైనప్పటికీ ఏ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే, వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అండి. అది పెట్టుకొని ఇప్పుడు చూద్దాం ఏం జరిగింది. 23 నుంచి, అప్పుడు యేసు చుట్టూ చూచి, ఇది చాలా కష్టంగా ఉంటుందండి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఏమంటే ఈ వాక్యం ఇక్కడితో ఆపి పరిశుద్ధాత్మదేవుడు మిగిలిన ఎక్స్టెన్షన్ భాగం రాకపోయింటేనండి మనం ఎవరైనా చర్చలో కూర్చోవాల్సిన అవసరం లేదండి. ఇక నిజం తెలుసా, జడ్జిమెంట్ పాస్ అయిందండి అక్కడ. తీర్పు ఏంటో తెలుసా, ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభం. ఇంకా ట్రై చేయకండి, ఎందుకు వేస్ట్ ఇక ట్రై చేయడం. అయ్యో ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి. ఇదే చెప్పి ప్రభు మన మధ్య నుంచి అఫీషియల్గా డిస్పోజ్ అయిపోయాడు అనుకోండి, ఎవరిని అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంకా దీన్ని ముందు చెప్పలేదు, వెనక చెప్పు. స్టేట్మెంట్ ఎట్లుందో తెలుసా, నీకు ఆస్తుందా, యూఆర్ అన్ఫిట్ ఫర్ హెవెన్, అంతే. అమ్మో ఏంది ఇది, ఆస్తి లేకుండా ఎవరు ఉన్నామండి? ఉన్నాం కదా, ఎంత కొత్త ఉన్నాం కదా. ఇప్పుడు ఇదే చెప్పి ప్రభు ఇక్కడ నుంచి డిస్పోజ్ అయ్యాడు అనుకోండి, ఇంకా అయిపోయిందండి మన పని అంతే. ఇంకా మన పని ఏంటి, శిష్యుల పని కూడా అంతేనండి. ఎంత బ్లాంక్ ఫేస్ తెలుసా ఆ టైంలో. నువ్వు ఎట్లా ఇమాజిన్ చేస్తున్నావంటే, దాన్ని మళ్ళీ కొంచెం ప్రభు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిందండి ఆ మాటని. వెంటనే ఎలా అంటున్నాడు చూడండి, మళ్ళీ చదువుతాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన ఆ మాటలకు శిష్యులు విస్మయముందిరి. ఫేసెస్ ఎలా ఉన్నాయట, మామూలు కాదండి, అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు. ఏమంటారు నీళ్ళు లేవని ముఖంలో అంటుంటారు కదా, అయిపోయింది అంతే. ఇంకా చూడగానే ఏంది ఇంత మాట అన్నాడు అసలు ఈయన. అయ్యో అంతతోనే కాదు, ఇంకా కంక్లూజన్ ఏంటో తెలుసా, ఈ మాట చెప్పింది వదిలేసి వచ్చిన వాళ్ళతోనండి. ఇంకా స్ట్రేంజ్ థింగ్, వదిలేసి వచ్చినోడు విస్మయం పొందడం ఏంటండి. వదిలేసి వచ్చాడంటేనే ఏం చేశాడు, ఆస్తి లేనోడయ్యాడు.
వీళ్ళు ఓకే ఓకే వీఆర్ నవ్ ఎలిజిబుల్ అని గంతులేయాలి. గంతులేయకుండా సడన్గా ఇట్లా చూస్తున్నారేంటి? ప్రభు వాళ్ళ స్థితిని ఎరిగి వెంటనే మాట్లాడుతున్న మాటలు ఎంత లోతుగా ఉంటాయంటే వెంటనే అన్నాడు, ఆయన ఆ మాటలకు శిష్యులు విస్మయమందిరి. అందుకే యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాడంటే చాలా రేర్గా కనపడుతుందండి శిష్యుల్ని పిల్లలుగా అడాప్ట్ చేసుకొని మాట్లాడుతున్న మాటలు. ఇది కూడా ఒకటి. పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. కింది చెప్పకుండా పైదే చెప్పేస్తే మనం కూడా చచ్చిపోయేటోళ్ళం అండి, తెలుసా? ఇప్పుడు ఆస్తి గలవారినంటే నేను ఏ కొలమానంలో చూసుకోవాలి? ఏ కొలమానంలో? ఎక్కువ ఆస్తి గలవారు రారు అని అట్లా లేదండి, తక్కువ ఆస్తి గలవారు పర్మిషన్ ఉంది అట్లానే ఏమని లేదండి. సింపుల్ అండ్ ప్లెయిన్ ఏమన్నాడు తెలుసా? ఆస్తి గలవారు ప్రవేశించడం దుర్లభము. ఇంకా నువ్వు ప్రయత్నం చేసి వేస్ట్ నాయన, వెనక తగ్గుగా ఏమైపోయేటోళ్ళం ప్రభు ఆ తర్వాత చెప్పబోతే. కేర్ఫుల్గా విందాం ప్రియమైన వాళ్ళరా. ధనానికి ఉన్న స్వభావం మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. అది ఉంది అనంటే దాని మీద నమ్మకం పెట్టుకోకుండా మనం ఉండలేము. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ నా అవగాహనతో నా యవనంతో చెప్తున్న మాట అస్సలు కాదు ప్రియమైన వాళ్ళరా. ప్రభుతో వృద్ధాప్యం వరకు నడిచిన వారి అనుభవంతో చెప్తున్న మాట. ధనం మన దగ్గర ఉంది అనంటే దాని మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండడం అనేది అసాధ్యము. ఎందుకంటే ఇప్పటివరకైతే బతికుండా నేను ఎవరిని చూడలేదండి, నిజం. నమ్మకం పెట్టుకోకుండా ఉన్నవారిని నేను ఎవరిని చూడలేదు. ఇంకొకటి కూడా నాకు దృఢంగా ఉందండి, ఇప్పుడున్న మెచ్యూరిటీని బట్టి ఏం చెప్తా, చచ్చిపోయేలోపు కూడా నేను ఎవరిని చూడను. అతను ఎంత పెద్ద సేవకుడైనా ఉండొచ్చు, అతను ధనంను గురించి ఎంత బలంగా ప్రసంగించినా నేను గట్టిగా నమ్ముతాను ప్రభు చెప్పిన ఈ మాటతో. ఇక్కడ క్లియర్గా ఉంది ప్రియమైన వాళ్ళరా, ఆస్తి కలిగిన వాడు దాని మీద నమ్మకం ఉంచకుండా ఉండడం అనేది అసాధ్యం. అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్తున్నాను? ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగాలి, అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్తున్నాను? ప్రభు మాటే నాకు ఎగ్జాంపుల్ అండి. అంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఒక స్టేట్మెంట్ ఏమన్నాడు తెలుసా? నాయన నీ ధనం ఎక్కడ ఉండునో గుర్తుపెట్టుకోను, ఇంకా మారదంటే మారదు, నీ హృదయం అక్కడే ఉండును. తేలిపోయింది, దొరికిపోయింది కూడా సొల్యూషన్. అందుకోసం ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ వ్యక్తి ప్రాబ్లం కూడా ఇదేనండి. ఇతను ఏం చేశాడు అనంటే తన ధనము యందు చాలా నమ్మకం పెట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళారు. నా సంగతి ఏంటి, మీ సంగతి ఏంటి? పెట్టుకొని ఉండొచ్చా? మీరు నన్ను అడిగారు అనుకోండి, అబ్బే లేదని అంటానండి. పోనీ సాటుగా సైడ్కి వెళ్ళిపోయి నా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు అనుకోండి, ఎట్లుంటాడు మీ అన్న మనీతో? మా అన్నని బట్టి చెప్పాలి అని అంటే ఫ్రీ గివర్గా ఉండొచ్చు, సమ్ అట్లా మేము అబ్జర్వ్ చేసిందని బట్టి ఈ రోజు కూడా ఆయన నమ్మకం పెట్టినట్టుగా మాకు అనిపిస్తలేదని వాళ్ళు కూడా అంటుండొచ్చు. వాళ్ళు ఎంత చూడగలుగుతారు చెప్పండి? మీ గురించి కూడా అదే సాక్ష్యం ఉంటుంది. టెస్ట్ వచ్చినప్పుడే బయటకు వస్తుందండి రిజల్ట్. అజంప్షన్స్ ఇవన్నీ అంతే కదా, ఊహలు. అన్సర్టన్టీ రెండు ఉన్నాయి అందులో. కానీ ఒక టెస్ట్ వస్తుంది చూస్తారా, టెస్ట్ వచ్చినప్పుడు బయటకు వచ్చేది ఏమిటి అంటే నిజం బయటకు వస్తుందండి. ఒక పరీక్ష వెలుగులోనికి తెచ్చేది ఏమిటి అంటే నిజాన్ని. ఈ వ్యక్తిలో వచ్చినటువంటి నిజం ఏమిటి అంటే ఇతని ఆస్తి యందు చాలా నమ్మకం పెట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళ. వెంటనే పేతురు గారు నోరు తెరిచారండి. ఎందుకంటే పేతురు గారిది చాలాసార్లు ఎప్పుడు ముందుంటాడు, కానీ ఆయనకి ఎదురవుతుంటాయి రెండు వైపులా. ప్లస్ ఎదుర్కొంటూ ఉంటాడు, మైనస్ కూడా ఎదుర్కొంటుంటాడండి. పొగడత దొరుకుతుంటుంది, గద్దెపు కూడా దొరుకుతుంటుంది ఆయనకి. ఇక్కడ కూడా గబాలన వెంటనే నోరు తెరిచి ఆయన, మొత్తం మేము సమస్తమును వడిదిలిపెట్టి నేను వెంబడించితిమి కదా. ఒక మూమెంట్ తీసుకొని ఆలోచిద్దాం ప్రియమే. ఏంటి పేతురు ఇంటెన్షన్ అది చెప్పడంలో? ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు పేతురు గారు ప్రభు ముందు తన అంతరంగమును? ఏమై ఉండొచ్చు? లేకపోతే ఆయన ఎందుకు నేను బ్లేమ్ చేయాలి, విక్టిమ్ చేయాలి? మనల్ని తెచ్చిపెట్టుకుందాం, మనల్ని కూడా మనం డిఫెండ్ చేసుకుంటుంటామండి. మంచి విషయాల దగ్గర అనుకుందాం కొద్దిసేపు. మనం డిఫెండ్ చేయడంలో ఉద్దేశం ఏంటి? మన అభిప్రాయం ఏంటి? అది కాదు ఇది నేను అని చెప్పడంలో మన అభిప్రాయం ఏంటి? మన అభిప్రాయం ఏమిటి అంటే నా గురించి నువ్వు మంచి అనుకోవాలి, అంతే కదా. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే పేతురు గారిది కూడా అదై ఉండొచ్చు కదా. ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా. తర్వాత అడిగిన మాట మాకేమీ దొరుకును, అదే సమస్య అయిందండి. అలానే చాలా తప్పు చేశారని నేను ఇప్పుడు పేతురు గారిని ఎత్తి చూపించడానికి రాలేదు ప్రియమైన. ఎంత మంచి కార్యం చేశారో తెలుసా? ఇక్కడ ఆలోచించిన తర్వాత ఒక రిఫరెన్స్ నాకు కొత్తగా కనపడిందండి. నేను చాలా షాక్ అయ్యాను, ప్రభుని ఎంతగా ప్రైజ్ చేశానో. అరే ఇట్లా చూడాలి, దీన్ని ఈ విధంగా కూడా చూడాలి. ఈ మాట నేను తీసుకెళ్తాను ఆ మాట దగ్గర.
పేతురు గారు అడుగుతున్న మాటలు చదుదాం. చూడండి 28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను, అందుకే ఏ సీట్లను నేను నా నిమిత్తము. మత్తయిలో అయితే మనకు క్లియర్గా ఉంటుందండి. ఒకసారి మత్తయిలో కూడా చూద్దాం. కొన్ని మిస్ అయినవి మనకు ఫర్దర్గా ఇంకొకటి దొరుకుతుంటాయి కదా. నేను చెప్పిన పదం అక్కడ మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-19. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమీ దొరకుండానే. మార్కులో లేదంత మాత్రాన అడగలేదని కదా. పేతురు గారు అడిగారు, కానీ రెండు కనపడుతున్నాయి. ఎందుకు చెప్పాలనుకున్నాడు? చెప్పిన తర్వాత మాకేం దొరుకుతుందని ఎందుకు అడుగుతున్నాడు? కానీ స్ట్రేంజ్గా అండి, ప్రభు రిప్లై కంప్లీట్గా ఆశ్చర్యపోయే రిప్లై అది. మీకు ఎలాంటి నేను ఇస్తాను అని అంటే, నూరింతలు ఇక్కడ అక్కడ. ఇక్కడ మీకు నూరింతలు ఇస్తాను, అక్కడ నిత్య జీవాన్ని ఇస్తాను. పరలోకమందు మీకు నిత్య జీవమే కలుగుతుంది. ఏం అర్థం చేసుకోవాలి ఈ సందర్భాల మధ్య? నేను ఈ సందర్భాల నుండి ఎవరిని నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూపించడం లేదు ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ సందర్భంలో బాగా మెడిటేట్ చేసినప్పుడు ఒకటి ఏం కనపడిందంటే, మన హృదయాన్ని భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్ట్రెంత్ ధనానికి ఉందండి. ఫస్ట్ నేను అది నేర్చుకున్నాను. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అని అంటే, గుడ్డోళ్ళని చేస్తుంది, లిటరల్గా గుడ్డోళ్ళని చేస్తుంది. నిజం ప్రియమైన వాళ్ళు. రెండోది ఏం చేస్తుందంటే, విపరీతంగా ఆధారపడే వారినిగా కూడా చేయగలదు అది. ఆస్తి ఎందు నమ్మిక ఉంచే చోట నిలబడతాం ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు సంపాదించుకున్నదంతా ఇశ్రేయమంటామని అందుకు నేను చేయటం లేదండి. వండర్ఫుల్, ఒక బ్యూటిఫుల్, ఉపయోగపడితే చెప్తాను. ఎందుకంటే అది నన్ను చాలా మూవ్ చేసింది దేవునిలో, దాన్ని చెప్తాను మీకు. ఫస్ట్ మీ హృదయంలో పెట్టాలనుకుంటుంది ఏంటంటే, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఈ వ్యక్తి. దేన్ని బట్టి అంటే, తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి. అదే ధనం మీ దగ్గర కూడా నా దగ్గర ఏదో పారామీటర్లో ఉంది. మనం కూడా తెలియకుండానే చాలా నమ్మకం ఉంచామండి. నమ్మకం ఉంచాం, అబద్ధం ఏం లేదు అందులో. అది ఎంత ప్రాబ్లమాటిక్ థింగ్ అని అంటే, మన హృదయాన్ని కఠినపరుస్తుంది ప్రియమైన వాళ్ళరా. అది అర్థం చేసుకోవాలి. ఒక మాట చూపిస్తాను. హృదయం కఠినపరచబడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో చూస్తారు. ఒకసారి చూడండి, మార్కు సువార్తలోనే ఒక కాంటెక్స్ట్ మనకు హెల్ప్ అవ్వడానికి చూపిస్తున్నాను. 2 చూపెడతానులేండి. మొదటిది ఇది చూడండి, 6వ అధ్యాయం. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటావు హృదయం కఠినమైపోతే అంటే చూద్దాం. ముందు మార్కు సువార్త 6వ అధ్యాయం. ఇది ఎవరిలో జరిగిందో కాదు, సాక్షాత్తు శిష్యుల్లోనే జరిగింది ఇది. 52వ వాక్యం చూడండి. 52 నేను చదివిన తర్వాత కాంటెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేదు. అరే మీరే ఆలోచించండి, ఎంత మిరకిల్ అండి, ఎంత మిరకిల్ ఆలోచించండి. ఆశ్చర్యకరంగా అండి. ఉదాహరణకు అనుకుందాం, ప్రభు రొట్టెనే సంఘపాద్రి గారు ప్రార్థించి ఎత్తి ఇలా విరవగానే అండి, ఆ చేతిలో గుట్టలు ఇక్కడ రొట్టెలు రాలుతున్నాయి అనుకోండి. మీరు చెప్పండి ఏం చేస్తాం? మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్లు అందరికీ స్ప్రెడ్ అయిపోద్దండి. ఏం జరిగిందో తెలుసా మా కళ్ళ ముందే. నువ్వు నమ్మవు, ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. అసలు మామూలు మిరాకిల్ కాదు, మేము కళ్ళ ముందు చూసింది. మరవమండి అసలు. ఎంత వింత తెలుసా మనకు అది. ఎంత ఆలోచిస్తామంటే ఏం జరిగింది అసలు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో, ఆ చేతిలో ఏం జరిగింది అసలు. ఎంత డిస్కషన్ ఉంటుంది అని అంటే, ఇంటికి పోయేంత వరకు భర్త భార్య చెవులు అవే ఉంటాయి, అన్నదమ్ముల చెవులు అవే ఉంటాయి అంతే. ఏమై ఉండొచ్చు, ఎట్లా జరిగి ఉండొచ్చు, ఎట్లా ఏమండి. మనం జస్ట్ ఊహ ఎంత బాగుందంటే రియాలిటీ ఎంత ఉండాలి. శిష్యులు ఏం చేశారట తెలుసా, లిటరల్గా పక్క పెట్టేశారటండి ఆ విషయాన్ని. అరే ఇంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఎట్లా మిస్ అయింది వాళ్ళలో ఉండి. ప్రభు ఒక మాట, వారి హృదయము కఠినమాయను గనక. కళ్ళ ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, హృదయంలోంచి వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఇలా అనిపిస్తుందండి, అనిపిస్తున్న మాటలో ఒకవేళ మీరు నేను దొరికిపోతే నన్ను క్షమించండి. ఇంతకాలం దేవుడు మన ఎడల చేసిన కార్యములు మనం చూడకపోయినా, చూసినవి గుర్తుపెట్టుకోలేక మర్చిపోయిన రీజన్ ఏమిటి అంటే, మన హృదయము కఠినం చేసుకుంటున్నాం మనం. నిజమండి, పడకూడని చోట పడిపోయాం. మన దైనందిన జీవితంలో దేవుడు ఏం చేయటం లేదు. వర్క్లోనూ, ఫ్యామిలీ ఇష్యూస్లోనూ, లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్స్లోనూ, లేకపోతే పిల్లల విషయం, వీటన్నిటిలో ఎక్కడ హెల్ప్ చేయనట్టుగా దేవుడు మనకు అర్థమవుతున్నాడు అంటే, మనకు ముందు రియలైజ్ అవ్వాల్సింది ఏమిటి అంటే, మన హృదయం కఠినమైపోయింది గ్రహించలేనంతగా. కొంచెం కాదు, చాలా కోల్పోతున్నాం దేవుని దగ్గర. ఇది శిష్యుల దగ్గర. పాత నిబంధనలోనైతే ఒక 40 ఏళ్ళ అనుభవం అండి, ఒక రోజుది కాదు అది. ఒక అద్భుతం అంతకన్నా కాదు. ఐగుప్తులో జరిగిన అద్భుతాలు కల్లారా చూసి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది అంటే, 6 లక్షలు భార్యలతో పిల్లలతో కలిపితే అంటుంటారు 20 లక్షల పై మాటేనట. జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఆలోచిద్దాం. 20 లక్షల మంది అరణ్యంలో దేవుడు చేసిన కార్యములు మాట్లాడుకుంటూ పోతుంటే రీసౌండ్ ఎట్లుంటుండొచ్చు అండి.
ఎట్లుంటుండొచ్చు? ఇంకేం అవసరం? ఈ సౌండ్ సిస్టమ్, యాంప్లిఫైయర్ ఏం అవసరం లేదు. ఇంకంతే 25 లక్షల గొంతులు మాట్లాడుకుంటే ఎట్లుండాలి? కానీ ఏం జరిగిందో తెలుసా? 25 లక్షల గొంతుల్లో 6 లక్షలు రాలిపోయాయటండి ఊరికి. అలా హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి చెప్పిన బలమైన మాట ఏంటో తెలుసా? విశ్వాసం లేని దుష్ట హృదయం వచ్చేసింది వాళ్ళకి. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వస్తే ఆ మాట కూడా చూద్దాం. ప్రియమైన వాళ్ళు, జరిగిన సందర్భాలు మనలో చాలా మార్పుకు కారణం కావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పట్టుకొస్తాను. పేతురు గారు మాట్లాడిన ఆ మాట దగ్గరికి, ఆ యవనస్తుడుగా ఉన్నటువంటి ధనవంతుని దగ్గరికి తీసుకొచ్చి కన్క్లూడ్ చేస్తాను. ముఖ్యమైనది నేర్చుకుందామండి అక్కడి నుంచి. ఈ మాటలు చూద్దాం. ఒక కఠినత్వం సంభవిస్తే ఎలాంటి పరిణామాలు మన ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటాయనడానికి మాటలు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 8 చూడగలిగితే, నేడు మీరు ఆయన శబ్దం వినిన యెడల, 3వ అధ్యాయం 8, అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఎంత ఏమండి, మీరు మళ్ళీ నిర్గమకాండం చదివి చూడండి. నెవర్ బిఫోర్ అండి, ఎవర్ ఆఫ్టర్ అంతే. ఇంకా అలాంటి మిరాకిల్స్ జరగవు ప్రియమైన వాళ్ళారు. మళ్ళీ ఎంత వింతలండి అసలు, ఎంత వింతలు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు దృష్టాంతంలో వదిలి వెళ్ళిన సందర్భాలు ఆలోచిస్తే 40 ఏళ్ళు మళ్ళీ దాహం కొరకు నీళ్ళు అడగలేదండి ఒక సంఘటన తర్వాత. వాళ్ళు ఆ అవసరమే రాలేదు తెలుసా వాళ్ళకి. ఆ బండలోనిది పానము చేసిరి. ఏంటండి అసలు? సమ్మర్లోనే ఒకలా ఉంది ప్రియమైన, డెజర్ట్లో 40 ఇయర్స్ ఉన్నారంటే మీరు ఆలోచించండి. అరణ్యం అనగానే పచ్చని చెట్లలో అడవిలో నడిచిపోయారని నేను ఒకప్పుడు అనుకున్నానండి. అరణ్యం అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది. మనం యూజువల్గా అరణ్యం అని ఏంటంటాం చెప్పండి? మనం పోతున్నప్పుడు సిద్ధపరిచే స్థలంలో కనపడుతుంటాయి కదా, అట్లా బార్డర్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం చెట్లు గుట్టలు కనపడ, అది అరణ్యం అనుకుంటాం. కానీ బిబిలికల్గా ఇక్కడ రాస్తున్న ఈ అరణ్యంలో బిబిలికల్గా చెప్పాలంటే ఎడారి అండి. ఇక్కడ డెజర్ట్ అనే ఉండాల్సింది. ఎడారిలో నడుస్తున్నారు. ఎడారిలో 40 ఏళ్ళు నీళ్ళకు అవసరం లేకుండా నడిచారు అంటే ఎలా మరవగలుగుతారండి దాన్ని? అసలు ఎలా మరవగలుగుతారు? నేను చాలా అడ్మైర్ చేసే దాంట్లో ఏముంటుందంటే, నాకున్న ఒక కోరిక ఏంటి అంటే, అది నెరవేరుతుందో లేదు, బట్ విశ్వాసంతో చూసేది ఏంటంటే, ఆ 42 నెలల్లో ఒక ఏలేలాంటి ప్రవక్త నా ఇంటికి వచ్చిపోతే చాలని ఆశ ఉందండి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా ఏం జరిగిందో. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదండి. అసలు ఆ ఫ్యామిలీ ఎట్లా చూసి ఉండొచ్చు? ఆ 3.5 సంవత్సరములు సేమ్ అదే 42 months. అందుకోసం నేను దాని మీద ఎప్పుడు ఆశ ఉంటుంది. అల్లంది ఒకటి జరిగితే బాగుంటుందేవా, నేను చూడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఏంటో మిరకిల్ అసలు అయిపోలేదటండి. అసలు జస్ట్ ఇమాజిన్ అండి, కళ్ళ ముందు జరుగుతున్న కొంచెం కూడా సెన్స్ చేయలేని స్థితిలో ఉన్నామంటే ఎంత ప్యారలైజ్డ్ అయ్యి ఉండొచ్చు మనం స్పిరిచువల్గా. ఆత్మీయంగా ఎంత పక్షవాతం వచ్చి ఉండొచ్చు మనకు. అసలు స్పందన లేకపోవడం ఏంటి అసలు? వాళ్ళతో మాట్లాడుతున్నారు, వారు వలె మీ హృదయములను కఠినపరచుకోకండి. ఏం జరిగింది అంటే 40 ఏళ్ళు దేవుడు వారితో నడిచింది చూడలేకపోయారట. అమ్మో, ఇంత డేంజర్ అండి హృదయాన్ని మనం సరిగ్గా ఏం చేసుకోకపోతే. 1-2 థింగ్స్ కాదు ప్రియమైన వాళ్ళరా, 1-2 కాదండి జరిగినవి. రాయడానికి, దేవుడు చెప్పడానికి ఎన్ని సంఘటనలు కనపడ్డాయి అంటే ద్వితోపదేశ ఖండాన్ని చదవండి. మీరు చాలా చిరకరంగా చూస్తుంటారు ఆ విషయాలన్నింటినీ. ఇంత ప్రమాదకరమైందండి. ఇక్కడికి ఆ యవనస్తుడు అయినటువంటి ధనవంతుల్లో ఏం నడిపించిందంటే ధనాన్ని నడిపించింది. మనలో ఇంకొకటి ఉండొచ్చండి మన హృదయం కఠినపరచబడ్డానికి. ఇంకొకటి అన్న దాంట్లో ఏం చెప్పి బాధ పెట్టాలి? మీకు తెలిసి ఏమున్నాయో తెలియదా? మీలో ఏముందో? నాలో ఏముందో నాకు బాగా తెలుసు అండి. నేను రోజు పోరాడుతున్నాను కూడా దాంతో. మీకు తెలియదా? మీకు కూడా తెలుసు. అదే డే బై డే మన హృదయాన్ని కఠినపరుస్తుంది. మరవద్దు మీరు. నిశ్చయంగా మళ్ళీ చెప్తున్నాను, అదే ఆ ఉన్నదే. నేమ్ ఇట్ బ్రదర్, నువ్వు నేమ్ చేస్తే నేను టిక్ పెట్టుకుంటాను ఏం లేదు, మనకు తెలుసు బాగా. మళ్ళీ నేనేదో కొత్తగా మీకు చెక్ లిస్ట్ ఇస్తే ఆ చెక్ లిస్ట్లో మీరు టిక్ పెట్టుకొని ఇదే నాలో ఉందని మీరు ఏం కన్ఫర్మ్కి రానవసరం లేదు. మనకు తెలుస్తుంది ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది, ఏముందో తెలుస్తుంది. ఆ విషయమే మన హృదయాన్ని కఠినపరుస్తుంది జాగ్రత్త లేకపోతే. కానీ ఇప్పుడు దీనికి చాలా హెల్ప్ఫుల్ థింగ్ ఒకటి చెప్తాను ప్రియమైన హార్లరా. పేతురు అడిగారు కదా, సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాను కదా ప్రభువా, ఏంటి మరి మా పరిస్థితి అన్నప్పుడు. మళ్ళీ మత్తయి సువార్త ఒకసారి 6లోనికి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. ఇలా మెడిటేట్ చేసినప్పుడు ఏమో నా ఆనందం మీ హృదయం చేరుకుంటుందో లేదో తెలియదు, కానీ నేను చాలా ఆనందించాను. 6వ అధ్యాయం ప్రభు మాట్లాడిన మాట ఇప్పుడు చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనీ గురించే ప్రభు మాట్లాడుతున్నమాట. 21వ వాక్యం ఏమంటున్నాడు ప్రభు? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దీంట్లో ఇన్ జనరల్గా చదివినప్పుడు వచ్చేటువంటి ప్రమాదం ఎలా ఉంటుంది అని అంటే, ఓకే మనీ ఎక్కడ ఉంటుందో నా మనసు లేకపోతే నా హృదయం దాన్ని ఎప్పుడు ఫాలో అవుతుంది అనేది ప్లెయిన్ కనపడుతుందండి.
ఇప్పుడు దీన్ని కొంచెం మెడిటేటివ్ ఒక విషయం చెప్పిన ప్రియమైన వాళ్ళారా, మన హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడే మన ధనాన్ని పోగు చేస్తుంటామండి మనం. కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇది సెన్సిటివ్, సింపుల్గా ఉంటుంది, బట్ చాలా మీనింగ్ఫుల్గా చెప్తున్నాను మీతో. ప్రభు అన్న మాట ఎలా ఉందంటే, నాయన ఉదాహరణకి ఇటువైపు నేను ధనాన్ని పెడుతున్నా, ఈ ధనం ఎక్కడుందో నీ హృదయం, ఇటువైపు నీ హృదయం ఇక్కడే ఉంటుంది అనేది అర్థం ఉంది మనం చదివితే. కానీ నేనేమన్నా దాన్ని మెడిటేట్ చేస్తున్నాం, నాకు కనపడుతుంది ఏంటంటే, నీ హృదయం ఎక్కడుందో నీ ధనాన్ని అక్కడే పోగు చేస్తుంటావు నువ్వు. నీకు అర్థమవుతుందా? కొంచెం పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నీ హృదయం ఎక్కడుందో నీ ధనాన్ని అక్కడే పోగు చేస్తుంటావు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ప్రభువు ఈ మాట ఇచ్చి పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి అని ప్రభు చెప్తున్న ఇంటెన్షన్లో ఉద్దేశం ఏమిటి అంటే, నీ హృదయం ఈ భూమి మీద ఉంది కనుక ఇన్ని రోజులు ఇక్కడే పోగు చేసావు. నేను పిలుచుకుంది ఎందుకనంటే, ఇప్పుడు నీ హృదయాన్ని పరలోకానికి మారుస్తున్నాను కనుక అక్కడ బిగించే పోగు చేయడం. ఇప్పుడు ఏమండి అంటే, ఇప్పుడు ధనం కోసం పరలోకం పోవడం కాదు మనం. ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా? ఫస్ట్ మీనింగ్ మనం తీసుకున్నాం అనుకో, మన ధనాన్ని ఎక్కడైతే పోగు చేస్తామో మన హృదయం అక్కడ ఉంటుంది కనుక ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలి? అక్కడ ధనం పోగు చేయాలి అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, విగ్రహారాధనలో ఉన్నామండి. నిజం తెలుసా? ఇప్పుడు ఏం థింక్ చేస్తామంటే, ఇక అక్కడ పోగు చేయాలి, అక్కడ పోగు చేసినామంటే నా మనసు అక్కడ ఉంటుంది. పర్స్పెక్టివ్ అది కాదండి ప్రభు చెప్తుంది. అసలు నువ్వు ఇక్కడ పోగు ఎందుకు చేసుకున్నావు అంటే, నీ హృదయం ఇక్కడ ఉంది కనుక ఇక్కడ పోగు చేసావు. కొంచెం మంచిగా చెప్పనా, మన హృదయాన్ని ధనం డిసైడ్ చేయటం లేదండి, ధనాన్ని మన హృదయం డిసైడ్ చేయగలదు ప్రభువులో ఉంటే. ధనం మన హృదయాన్ని నడిపించడం కాదు ప్రియమైన వాళ్ళ, ప్రభు మనకిచ్చే బలము. అక్కడ అన్నమాట అదే, ఇది మనుషులకు అసాధ్యం కానీ అక్కడే చెప్పాడు దేవునికి సమస్తం సాధ్యం. ఎంత సాధ్యమో తెలుసా? నువ్వు ఇన్ని రోజులు దేని చేత నీ హృదయం గైడ్ అవుతుందని నువ్వు బాధపడ్డావో దాన్ని నీ హృదయం గైడ్ చేసేటట్టుగా నేను చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే, నీ హృదయం ఉన్న చోటు దగ్గర నీ ధనాన్ని పోగు చేయడం మొదలుపెట్టు. నిజం ప్రియమైన వాళ్ళారా, చేంజ్ ఏంటో తెలుసా అంటే, ఆ యవనస్తుడైన అధికారి ఆ కొద్ది నిమిషాలు ఆగుంటే ఇది రియలైజ్ అయిపోయేవాడండి. ఆయనకు చాలా ఈజీ కూడా అయిపోయేది తెలుసా, చాలా ఈజీ అయిపోయేదండి అతనికి. అక్కడ కాంటెక్స్ట్ కూడా అదేనండి. మనిషిగా తను ఆలోచించి తన హృదయం ఉన్న చోట ధనాన్ని పోగు చేశాడు కనుక చాలా దుర్లభం అన్నాడు. కానీ పేతురు గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా, మా హృదయం ఇప్పుడు ఎక్కడ ఉందంటే పరలోకమందు ఉంది కనుక మా సమస్తమును విడిచిపెడుతున్నాం. వీళ్ళతో చాలా సులువు అని చెప్పేశాడండి. నిజం, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మెడిటేట్ చేసి చూడండి. మార్క్స్ వార్త ఇప్పుడు రండి మళ్ళీ. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 23 నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొన్ని మాటలు చదువుకుంటూ కిందికి వెళ్దాం. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దురుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అయితే ఎవడు రక్షణ పొందగలరని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమేనను. అప్పుడు పేతురు గారు ఓపెన్ అయ్యన్నమాట, ప్రభువా, మా సమస్తమును వదిలిపెట్టి ఇప్పుడు వెంబడించాం కదా. ఏం విట్నెస్ ఇస్తున్నాడో తెలుసా? నా హృదయము పరలోకం మీద పెట్టుకున్నాను, అక్కడ ధనాన్ని కూర్చుకుంటున్నాను చూడు. పేతురు గారి ఇంటెన్షన్ అదండి. ఓకే, ఫస్ట్ హాఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, పేతురుని తప్పిపట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. బట్ పేతురు గారు ఓపెన్ అయ్యి ఆ మాట చెప్పడంలో ఆయన ఇంటెన్షన్ ఏమిటంటే, ఇప్పుడు నా హృదయం దగ్గర నా ధనాన్ని పెడుతున్నాను. ప్రభు నందు అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళరా, మన హృదయం దగ్గరే మనం ధనాన్ని పెడుతున్నామా? మన హృదయం పరలోకం మీదనే పెట్టామా? ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం అది. మనం ప్రభులో నిజంగా విశ్వాసంలో సాగుతున్నామన్న గుర్తు ఎక్కడ తెలుస్తుందో తెలుసా? నిజంగా ప్రతి ఆలోచన పరలోకంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ప్రతి ఆలోచన నిజమండి, అదే రియల్ ఎవిడెన్స్. అదర్వైజ్ ఎందుకు చెప్పండి ఇంత డ్రామా అవసరమా? మన లైఫ్లో ఇంత డ్రామా అవసరమా? అవసరం లేదు ప్రియమైన వాళ్ళరా. ఉపయోగం లేకుండా ఉన్నప్పుడు ఇంత డ్రామా అవసరం లేదు. బట్ ఇంతగా ప్రయాసపడుతున్నామంటే ఆలోచించండి. ఒక నిజమైన విశ్వాసమును గుర్తి, మన హృదయం పరలోకమందు అది అక్కడ ట్యూన్ అయిందంటే అండి, థింగ్స్ అన్నీ అటే లీడ్ చేస్తాయి మన లైఫ్లో. నిర్ణయాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, చేతుల కష్టం కావచ్చు, సంపాదన కావచ్చు, పోగు చేయడం కావచ్చు, ఖర్చు పెట్టడం కావచ్చు, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్.
ప్రతిదీ ఏ ఇంటెన్షన్లో కనపడుతుందంటే నా హృదయం ఉన్న చోట నా యాక్టివిటీస్ ఉన్నాయి అంతే. మళ్ళీ చెప్తున్నాను, నా హృదయం ఉన్న చోట నా యాక్టివిటీస్ ఉన్నాయి, నా హృదయం ఉన్న చోట నా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎక్కడుంది హృదయం? పరలోక సంబంధమైన దాని మీద ఉందా, భూమి మీద ఉందా? మత్తయి సువార్త 6లో ఉన్నటువంటి ధనము కూర్చున్నటువంటి కాంటెక్స్ట్లో ఇదే ఉంది ప్రియమైన వాళ్ళారా ప్రభు ఆలోచనలో. నిజము, మీరు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు. మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి. కష్టపడ్డదంతా ఇక్కడికి వస్తుందండి, అక్కడికి ఏం పట్టుకుపోతారా ఫిజికల్ కరెన్సీ? మీరేమన్నా ఎందుకంటున్నాడు ప్రభుకేం తెలియదా? అక్కడ ఎలా చెప్తాడో తెలుసని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా. అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు తినివేదు, దొంగలు కన్నం వేసి దొంగలు. ఏమంటే మీరు బైబిల్ ఎక్కడైనా చదివారా? దొంగలు వస్తారని ఉందండి పరలోకానికి? ప్రభువే చెప్పాడు కదా. అందులోనికి రానోడు కొట్టేస్తాడని ఎందుకు చెప్తున్నాడు? మళ్ళీ ఇర్రెలవెంట్గా ఉంది. మీరు చూసారా? ఒకవేళ ఫిజికల్గా మాట్లాడుకుంటే అక్కడ అసలు వాళ్ళు ఉండరు. మరి ఉండని వాళ్ళతో ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? మనం చూసే విషయంలో కాదు ప్రియమైన వాళ్ళ ప్రభు ఆ సందర్భంలో చెప్తున్న ఉద్దేశంలో ఏమున్నది అని అంటే, నువ్వు ఏం చేస్తావంటే నీ హృదయం పెట్టిన దగ్గర నువ్వు నీ ధనాన్ని పెడతావు. అందుకోసం ఇప్పుడు నీ మైండ్ ఎక్కడికి చేంజ్ చేయంటే అక్కడికి చేంజ్ చేయి. పాపం ఈ యవనస్తుడు ఆ కొద్ది నిమిషాలు ఆగుంటేనండి అది వెల్లడయ్యేది, ఆనందం అయిపోయేదండి ఆయన జీవితం. కానీ ఏమైపోయింది అని అంటే, ఆయన మనసు భూమి మీద ఉంది కనుక తన ఆస్తి అంతా ఇక్కడ పెట్టి ఉన్నాడు. వదలమనేసరికి డైజెస్ట్ అవ్వలేదు. కానీ వెంటనే జరుగుతుంది. ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? మనసు అక్కడ పెట్టుకున్నారు కనుక ఖర్చు అంతా అక్కడ పెడుతున్నారటండి. ఖర్చు అంతా అక్కడ పెడుతున్నారు. అందుకోసం ఒక పరిశుద్ధ సేవకుడు చెప్పిన మాటలు చెప్పి ముగిస్తాను ప్రియమైన. క్రిస్టియానిటీ అనేది నాకు చాలా ట్రావెల్ అవుతూ ఉంటుందండి. ఎవరు నాకు సహాయం కోసం కొంత వల్ల దాన్ని నాకు ఇచ్చినప్పుడల్లా అది నేను రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. సేవకుడు ఏమన్నాడు అంటే, యూజువల్గా మనం క్రిస్టియానిటీ అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం, యూజువల్గా చెప్తున్నాం పర్సనల్ రిలీజియన్, మనం ఇన్ జనరల్ వాడే వర్డ్. ఆ సేవకుడు ఏమన్నాడంటే, క్రిస్టియానిటీ పర్సనల్ రిలీజియన్ మాత్రమే కాదు, పర్సనల్ రిలీజియన్ అంటుంటాడండి ఆయన. ఆయన అన్నమాట ఇది పర్సనల్ రిలీజియన్ పెట్టుకుంటాం కదా పర్స్, దాని గురించి ఆయన చెప్పింది. ఇది పర్సనల్ రిలీజియన్ అండి. నిజంగా ఏమంటే అకార్డింగ్ టు బైబుల్ మనం సాగితేనట ప్రియమైన వాళ్ళారా, అంత నిల్లేనండి మనది. తెలుసా? ఎవ్వరం పోగు చేసుకునేంత మిగలదండి. నేను కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నానండి మనీ గురించి. నా పర్సనల్ రీడింగ్లో నోట్ డౌన్ చేసుకుంటున్నప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా అండి. మనం నిల్లైపోవడానికి దేవుడు పెట్టినవి కానుకలు. ఉదాహరణ కనుక్కుందాం, నేను కొన్ని రాశాను, చదువుతాను చూడండి. ఇన్నున్నాయా మనం చేయాల్సినవి మనీతో అని అనిపించింది. ఇన్ని చేస్తేనండి ఇక ఫుల్ ఏమో తర్వాత సంగతి, నిల్లే మన చేతిలో. ఎన్నున్నాయి అంటే ఏమండి, కానుకలు ఇవ్వాలి, మనం గవర్నమెంట్గా ట్యాక్స్ పే చేసేది ఉంది, బీదల్ని కనుకరించడం ఉంది, సేవకులకు సహాయం చేయడం ఉంది, ఇతరుల అవసరాల్లో పాలు పొందడం ఉంది, మనం జీవనోపాధి విషయంలో కలిగి ఈ జీవన సంబంధమైన విషయంలో లేమిలో ఉన్న సహోదరునికి యోహాను మొదటి పత్రికలో ఉంటుంది సహాయం చేయడం ఉంది. తర్వాత విశ్వాస గృహం చేరిన వారి ఎడల మేలు చేయడం ఉంది, అప్పడిగే వానికి ఇవ్వడం ఉంది, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. తెలుసా? నిజం. ఇంకా ఉపకారం ధర్మం చేయడం, ఇలాంటి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు. మన ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉన్నాయో లేవా? ఎన్నిసార్లు విన్నాం సంఘంలో మన కాపరి చేత. ఎన్ని ఉన్నాయి తెలుసా మన మనకి దేవుడు రిలేట్ చేసి పెట్టినవి. ఇవన్నీ గెయినింగ్ కావు, లూజింగ్. మన నుంచి పోయే బయటికి. ఇన్ని బొక్కలు ఉన్న తర్వాత అంటే సంచిలో ఇంకేముంటుంది? ఒకసారి ఆలోచించండి. అందుకోసం ఆ సేవకుడు అన్న, ఇది పర్సనల్ రిలీజియన్ అంటే ఇది పర్సనల్ రిలీజియన్ కూడా. ఇంకెక్కడిది ప్రియమైన వాళ్ళారా? మీ మనసు నా మనసు నమ్మకం ఉంచేంత మిగిలేదు మన దగ్గర వాస్తవంగా నడుచుకుంటే దేవునితో. ఆ ధనవంతుడైన అధికారి దగ్గర ప్రభు చూసినమాట ఏంటంటే, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు. ఎందుకు నమ్మకం ఏర్పడిందంటే ఉంది గనక. ఎందుకు ఉంది అని అంటే క్రైస్తవునిగా మనం లేం గనక. అంతేనండి, నిజం. మనమే సాగి ఉంటేనండి చాలా ఖర్చు అయిపోద్దండి. ఖర్చు అయిపోద్ది, నిజంగా అయిపోతుంటుంది ప్రియమైన వాళ్ళ. ఎలా ఉంటుందంటే, ప్రభువా నిన్ను వెంబడించే మార్గంలో ఇవన్నీ మేము చేసి ఉన్నాం కదా, మా హృదయం ఎక్కడుందో మా ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడే పెట్టుకుంటూ వచ్చాం కదా, ఇన్ని కమాండ్స్ ఇచ్చావు, ఇన్ని ఆజ్ఞలు ఇచ్చావు, ఈ చేయమను, అవన్నీ చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే నా హృదయం అక్కడ ఉంది కనుక. అప్పుడు ప్రభు అంతా అన్నమాట, చదువుకొని ఇంటికి వెళ్ళదు ఆ మాటలు. నిశ్చయంగా చెప్తున్నాను, 100 రెట్లు మీకు ఇస్తాను, దీంతోపాటు పరమందు మీకు నిత్య జీవం. మీరు చూసారా అండి, పరిగెత్తుకొచ్చిన వ్యక్తికి దొరకలేదు ఆన్సర్, కన్క్లూజన్ వచ్చింది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇదే ఇప్పుడు మీకు నిత్య జీవంని ఇస్తాను. సరే అదొకటి చదువుతానులేండి మీ కళ్ళ ముందు, మళ్ళీ మీరు చదువుకుంటారో లేదో నా భయం.
మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం స్టార్టింగ్ లైన్ చదువుదాం, ఎండింగ్ లైన్ చదువుదాం. ఆ కాంటెక్స్లో ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17లో ఏమనుంది? ఒకడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేమి చేయదునని అడిగాను. ఇప్పుడు కన్క్లూజన్ చదువుదాం. 29, 30, 31. అందుకు యేసు ఇట్లను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైను, అక్కజెల్లెలైను, తల్లిదండ్రులైను, పిల్లలైనను, భూములైను విడిచివాడు అంటే గెటౌట్ అని కాదు, అదొకటి పెట్టుకోవాలి మనం. ఇలా బయట తోలడం కాదు ప్రియమైన వారలారా, ఇంకా మరింతగా ప్రేమిస్తామండి. అదే ఫస్ట్ ప్రూఫ్. రెండోది ఏమిటి అని అంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాం ప్రియమైన వారు. సంథింగ్ ఎల్స్. అది మొత్తం వదిలేయడం అయితే కాదు. మీరు సెన్సిబుల్గా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను, మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఆ తర్వాత 30, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు అబ్జర్వ్ చేశారండి, ఆ వ్యక్తికి రివీల్ చేయలేదండి. నీకున్నది అమ్మి వచ్చి నన్ను ఎంబడింపు, అంతవరకే చెప్పాడు. ఇది చేస్తే నీకు ఇచ్చేది ఇది అని చెప్పలేదండి అతను. కానీ ఎవరు చెప్పాడో తెలుసా? అది శిష్యులతో అంటున్నాడు, మీ హృదయం అక్కడ పెట్టుకున్నారు కదా, అక్కడ పెట్టుకున్న దగ్గరే మీ ధనవంతా పెడుతున్నారు కదా, మీకు చెప్తున్నాను ఇప్పుడు సీక్రెట్ ఇదే. ఇలా నడుచుకుంటాను, మీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. నాకు తెలీదు నా మెడిటేషన్ మీ హృదయానికి దొరికిందో లేదో నాకు తెలియదు, కానీ 3 థింగ్స్లో సమ్మరీ చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. మన హృదయం కఠినపరచబడితే ఎఫెక్ట్ అయ్యేది ఏమిటంటే మన ఫెయితేనండి. ఫస్ట్ విశ్వాసం దెబ్బతింటుంది. ఒక్కసారి విశ్వాసం దెబ్బతింది అంటే ప్రభు అన్నమాట, నాలో మీరు పాలువారుగా ఉండలేరు. అందుకోసం ఏది మనలో మన హృదయమును కఠినపరిచి విశ్వాసమును దెబ్బతీసేది ఏముందని చెక్ చేసుకోవాలి. ఒక వ్యక్తి మనకు దొరికాడు కనుక ఇతను వెంటనే మాట్లాడినాను, కానీ ఆ వ్యక్తిలో ఒకటి ఉన్నట్టుగానే మనలో కూడా ఉన్నది. అవి మీకు నాకు అర్థం కావాల్సింది ఏమిటంటే ప్రభు చెప్పినట్టుగా వదలాలి. ఒకవేళ యూనివర్సల్గా అది ధనానికి రిలేట్ అయ్యి చాలా వరకు అందరిలో ఉంది అని అంటే ఈరోజు నేర్చుకున్న పాఠమే. మన హృదయం ఉన్న దగ్గర ధనాన్ని పెడదాం, ఆ హృదయం ఇప్పుడు పరలోకం మీద పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. రివార్డ్ ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే వెతుకుతున్నది నన్ను వెంబడిస్తున్నావు అది ఇప్పుడు నీకు అనుగ్రహిస్తాను. అదే చెప్పాడు శిష్యులతో. ప్రభువే మీకు తోడుగా ఉండి మిమ్ములను నన్ను విశ్వాసంలో నిజముగా బలపరుస్తూ బలంగా నడిపించునుగాక. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు దేవా. నువ్వు మాట్లాడిన మాటలు యందు నీ ఉపదేశం ఉన్నట్లయితే ఈ సంగతులను మా హృదయంలో స్థాపన చేయండి. నిజముగా మేము కూడా శిష్యుల వలె నేను వెంబడించాలని కోరుతున్నాం తండ్రి. వారైతే ఏ విధంగా వారు ప్రభువును వెంబడించటం బట్టే వారు నేర్చుకున్నారు. వారికి ఎవరో చెప్పింది కాదు, ఎవరో వాళ్ళకి ఆల్టర్లు కాలిచ్చి ఇవన్నీ మీరు పట్టుకొని రండి అని పిలుపునిచ్చింది కాదు నాయన. కేవలం ప్రభువుతో నడుస్తున్న జీవితమే వాళ్ళకు చూపించింది. వారి హృదయం ఉన్న చోట వారి ఆస్తిని కూడా పోగు చేసుకోవాలన్న ఆలోచన వారికి కలిగింది కనుకనే సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు తండ్రి. ఈరోజు ఇంత మాదిరి మాకు కనపడుతుంది. ప్రభువును వెంబడించిన జీవితాలు మాకు కనపడుతున్నాయి నాయన. ఆయనను మాలో చలనం కలగటం లేదు అని అంటే మాలో ఉన్నటువంటి లోపము మాకు కొదవగా ఉన్నది, మా హృదయాన్ని కఠినపరిచింది. బుద్ధి తెచ్చుకుంటున్నాం, గ్రహింపు కలిగి నిన్ను ఒక విన్నపం చేయుచున్నాం తండ్రి. దయచేసి మాలో లోటుగా కొదవగా ఉన్నదాన్ని విడిచి మా హృదయమును స్థిరపరచుకొని ధనాపేక్షతో కాక నీ ఆపేక్షతో ఉండగలుగుటకు మమ్మలను పురికొలపండి. మా దీపములను వెలుగుతుండనియండి నేవా. నిజముగా మా హృదయం ఉన్న చోటనే ఇప్పటి వరకు మా ధనాన్ని మేము పోగు చేసుకున్నాం. రుజువు మా భూ సంబంధమైన జీవితం. ఇక్కడే చరస్థిరాస్తుల గురించి, నిలకడగా ఉండే వాటి గురించే మేము యోచన చేయగలిగి ఉన్నాం తప్ప ఒకనాడు అవి మేము వదిలిపోతామని ఆలోచన పెట్టుకోలేకపోయాం తండ్రి. కానీ మేము వదిలి చేరుకోబోతున్న లోకంలో శాశ్వతంగా ఉంటామని నీ వాక్యం ద్వారా నిరంతరం మాకు బోధిస్తూనే ఉన్నావు. కనుక ప్రభు, నిరంతరం ఉండబోయేటువంటి ఆ లోకం మీద హృదయం పెట్టుకొని మా హృదయం ఉన్న చోట మా ధనాన్ని పోగు చేసుకునే నిర్ణయాలు మాకు నేర్పించండి. ప్రభుతో సాగుతున్న ఈ మార్గంలో ఆయన వెంబడించిన శిష్యులను ఏ రీతిగానైతే నువ్వు నిర్మించి ఉన్నావు క్రీస్తులో, మమ్మలను కూడా అదే రీతిగా నిర్మించుటకు సహాయం చేయమని కోరుతున్నాం. మేము కూడా ఇశ్రాయేళ్ల వలె రొట్టెల విషయంలో శిష్యుల వలె తెలియక మా కళ్ళ ముందు నువ్వు చేస్తున్న కార్యములను చూడలేని కఠిన హృదయంతో గుడ్డితనంతో ఉన్నాం ప్రభు. మమ్మల్ని మరింతగా తట్టండి, మా మనోనేత్రములను వెలిగించండి. కఠినపరచబడి పండగ మారిన మా హృదయాన్ని మృదువుగా చేయండి ప్రభు. నీతో ఎల్లప్పుడూ స్పందన కలిగి ఉండేంత సున్నితంగా మమ్మలను మార్చివేయమని ప్రాధేయపడుతున్నాం. నీ ప్రతి కార్యమును చూడగలిగేటువంటి వెలుగునివ్వండి. నీ ప్రతి ఆలోచనను గ్రహించగలిగే వెలుగునివ్వండి.
నువ్వు ఆలోచన చెప్పిన తోడనే వాటిని చేయగలిగి మనసును మాకు ఇవ్వమని కోరుతున్నాం. నిశ్చయంగా కోరుతున్నాం తండ్రి. పరలోకమందు మా హృదయమును పెట్టుకొని మా హృదయం ఉన్న చోట మా ఆస్తిని సమకూర్చుకునేటువంటి బుద్ధిని మాకు దయచేయమని ప్రాధేయపడుతూ, పరిశుద్ధాత్మ వెలుగులో ఈ సంఘమును మరింతగా బలపరిచి నిర్మించమని వేడుకుంటూ, మమ్మలను మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.